ప్రతి మనిషి జీవితంలో ఒక దశ తప్పకుండా వస్తుంది. ఎక్కడ మనసు అలసిపోతుంది, ఆలోచనలు భారంగా మారతాయి, మరియు నా వల్ల అవుతుందా అనే ప్రశ్న మనల్ని వెంటాడుతుంది. వెల్కమ్ టు శివ సర్వన్ క్రియేషన్స్. ఈరోజు ఈ మాటలు నీ మనసును తాకితే అది యాదృచ్ఛికం కాదు. నీ జీవితంలో మార్పు రావడానికి ఇదే అసలైన సమయం. నిజం చెప్పాలంటే జీవితం ఎవరిని సులభంగా వదలదు. కష్టాలు వస్తాయి, డబ్బులు ఉండవు, సపోర్ట్ ఉండదు. కొన్నిసార్లు మన వాళ్లే మనల్ని నమ్మరు. ప్రయత్నించినా ఫలితం రాకపోతే మనసు మౌనంగా ఏడుస్తుంది. బయటకు నవ్వుతున్నా లోపల మాత్రం ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. కానీ ఒకటి గుర్తుంచుకో, నీ కష్టాలు నీ బలానికి శిక్షణ మాత్రమే. నీ జీవితం మారాలంటే మొదట మారాల్సింది నీ ఆలోచన. నాకు కాదు అన్న మాట నీ శత్రువు. ఎందుకంటే నువ్వు ప్రయత్నించకముందే నీకు నువ్వే ఓటమి రాసిస్తున్నావు. నువ్వు మారితే నీ జీవితం మారుతుంది. ఈ మాట సాదా కాదు, ఇది ఒక సత్యం. ఒక రోజులో ఎవరూ గొప్పవాళ్ళు కాలేదు. ప్రతిరోజు కొంచెం కొంచెంగా వాళ్ళు మారారు. రోజు లేచారు, రోజు ప్రయత్నించారు, రోజు పడిపోయినా మళ్ళీ లేచారు. కన్సిస్టెన్సీ అంటే అద్భుతం కాదు. కన్సిస్టెన్సీ అంటే రోజు చేయడం, మోటివేషన్ ఉండకపోయినా పని చేయడం, చిన్న అడుగు అయినా రోజు ముందుకు వేయడం. ఈ ప్రపంచంలో నిన్ను నువ్వు నమ్మకపోతే ఎవరూ నిన్ను నమ్మరు. నీ లోపల ఉన్న శక్తి నీకు తెలియకపోవచ్చు, కానీ నీ పరిస్థితులు నీకు తెలియజేస్తాయి. నువ్వెంత బలమైన వాడివో అద్దంలో చూసుకుని ఒక్కసారి చెప్పు, నేను చేయగలను, నేను మారతాను, నేను ఆగను. ఈ మాటలు నిజం అవుతాయి నువ్వు నమ్మితే. ఈరోజు కష్టం ఉందా? పర్వాలేదు. ఈరోజు కన్నీళ్లు వస్తాయి, పర్వాలేదు. కానీ ఈరోజు నువ్వు ఆగితే అదే అసలు సమస్య. నీ కథ ఇంకా పూర్తవలేదు. నీ జీవితం ఉత్తమ అధ్యాయం ఇంకా రాయాల్సి ఉంది. అది నువ్వు వదిలిపెట్టని రోజునే మొదలవుతుంది. ఇప్పుడు విను, నీ జీవితం ఎవరు మార్చి ఇవ్వరు. నీ కలలు ఎవరు నెరవేర్చరు. నువ్వే లేవాలి, నువ్వే నడవాలి, నువ్వే గెలవాలి. ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. ఎంత కష్టమైనా నేను ఆగను. ఈ మాటలు నీ మనసుకు దగ్గరగా అనిపిస్తే కామెంట్స్లో తప్పకుండా చెప్పు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ వాళ్ళతో షేర్ చేయండి. ముఖ్యంగా ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోల కోసం శివ సర్వన్ క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. నువ్వు మారితే నీ జీవితం మారుతుంది. దిస్ ఈజ్ శివ సర్వన్ క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.